ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలకు మరియు సిటీ నటి సుమన్ గారికి మరియు మా ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ యూనియన్ అందరికీ కూడా మరియు సభలో కూర్చున్నటువంటి సోదరీమణులకు ముఖ్యంగా మా చిన్నపిల్లలందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం. అని ఈరోజు మీరు ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ నేను కొంచెం 1.5 hours లేట్గా వచ్చాను, నన్ను క్షమించాలి. సభను ఉద్దేశించి నేను 2-3 మాటలు మాత్రమే మాట్లాడగలను. ఎందుకంటే ఈ కాలంలో ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో అన్ని విషయాలు అందరికీ తెలుసు. కానీ అన్ని విషయాలు అందరికీ తెలిసిన దానికంటే ఏ ఒక్క మంచి విషయం తెలిసి అనుసరించేవాడు గొప్ప అన్నమాట. అందువలన మీ అందరికీ కూడా కొన్ని విషయాలు మాత్రమే, ఎస్పెషల్లీ పిల్లలందరికీ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడే 1 నిమిషం ముందు వచ్చాను. మన సుమన్ గారు ఆత్మరక్షణ అవసరం అని అంటారు. ప్రతి అమ్మాయి ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే లెసన్స్ అందరూ టీచర్లు టీచ్ చేస్తుంటారు, మనం ఎగ్జామ్ రాసుకుంటాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో క్లాస్కి వెళ్తాము, వాళ్ళకి మర్చిపోతాము. బట్ ఏంటంటే కొన్ని విషయాలు మన జీవితంలో విజయాన్ని సాధించడానికి చాలా అవసరం. సార్ గారు చెప్పినటువంటి ఆత్మరక్షణ, ఎందుకు మనకు ఆత్మరక్షణ, మనకు రక్షణ ఎందుకు అవసరం ఒకసారి ఎవరైనా చెప్పగలరా? ఎందుకు రక్షణ అవసరం? ఈవెన్ లేడీ టీచర్స్ కూడా మనం ఆల్రెడీ సొసైటీలో మనం 1 of the member, 50% ఉన్నాం. మనకు మాత్రమే రక్షణ ఎందుకు? అది అంటే సమాజంలో ఇంకా ఎక్కడో చెడు అనేది ఎక్కడో ఒక చోట ఉంది. దాని నుంచి ప్రతి అమ్మాయి, ప్రతి క్షణము, ప్రతి లేడీ రక్షింపబడాలి అంటే ఆత్మరక్షణ అవసరం. ఆత్మరక్షణ కావాలి అని అంటే ఆత్మస్థైర్యం కావాలి. ఆత్మస్థైర్యం దేని వలన వస్తుంది? సరిగా చెప్పారు. మనకు ఆత్మస్థైర్యం దేని వలన వస్తుంది అని అంటే మనం చేసే ఒక పని పట్ల కాన్ఫిడెంట్, ఫిజికల్ ఫిట్నెస్, ఒక శక్తి, ఒక ఎనర్జీ మనలో ఉంటే ఆత్మస్థైర్యం అనేది వస్తుంది. ఇప్పుడు కరాటే సార్ గారు చెప్పినట్టు చిన్నప్పుడు నేను సార్ గారి సినిమాలు ఎక్కువ చూసేదాన్ని. ఎందుకంటే ఫైటింగ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఆయన చేసే ఫైటింగ్స్ రియల్గా ఉంటాయి. కొంతమంది హీరోస్ డూప్లికేట్గా చేస్తారు, కానీ ఈయన ఫైటింగ్స్లో చాలా క్విక్స్ ఉంటాయి. అలా ఎలా చేయగలుగుతున్నారని అడిగేదాన్ని. అంటే సుమన్ గారు బ్లాక్ బెల్ట్ అంట అనేవారు. బ్లాక్ బెల్ట్ అంటే ఏంటో తెలియదంట. బ్లాక్ బెల్ట్ అంటే ఏంటి అని అడిగాను మా అన్నగారు. అంటే ఇది ఒక కరాటేలో మనము ఎంత నేర్చుకుంటే అది హై ప్లేస్ వాళ్ళు బ్లాక్ బెల్ట్ సంపాదిస్తారు. అంటే అన్ని కటాస్, అన్ని రకరకాలుగా వ్యూహాలు, అన్ని కిక్స్, కటాస్ అన్నీ తెలిసి ఉండాలి. అందువల్ల సార్ గారిని నేను దృష్టిలో పెట్టుకున్నాను. కాబట్టి మాకు పల్లెటూరు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు సిటీలో ఉండేటువంటి సౌకర్యాలు అక్కడ ఉండవు. అయినప్పటికీ మేము నేర్చుకునేవాళ్ళం. మేము డిగ్రీలో బ్రౌన్ బెల్ట్ అక్కడి వరకు వెళ్ళాం సార్. సో కొన్ని కండిషన్స్ వల్ల మళ్ళీ అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చింది కాబట్టి, సో అంటే అప్పుడు నాకు ఒక రకమైనటువంటి, ఎందుకు నేను స్వయంగా చెప్తున్నానంటే దాంట్లో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం, డిసిప్లైన్ అన్నారు. ఖచ్చితంగా డిసిప్లైన్ నేర్పిస్తారు. పెద్దలకి ఏ విధంగా అబ్బాయిలు కావాలి, ఏ విధంగా మనం వినయంగా ఉండాలి, సబ్జెక్ట్ ఏ విధంగా నేర్చుకోవాలి, ఎంత కష్టపడితే, ఎంత కఠోర శ్రమ చేస్తే తప్ప ఒక కథ మనకు రాదు. దాన్ని సాధించడానికి మనం 2 hours దాన్ని స్పెండ్ చేయాలి. చేసిన తర్వాత కూడా అది కరెక్ట్గా రాకపోతే ఒక ఫైటింగ్ అనేది మళ్ళీ ఇద్దరికి పెడతారు. వాళ్ళ చేతిలో మనం ఓడిపోవాల్సి వస్తుంది. వాటిని గెలవాలి అంటే మనం ఇంకా ఎన్ని గంటలు శ్రమ పడాలి. ఇవన్నీ కూడా నేను స్వయంగా గమనించాను. ఎట్ ది సేమ్ టైం ఒక సార్ అన్నటువంటి ధైర్యం అనేది నిజంగా మాకు ఆ టైం వచ్చింది. ఎందుకంటే అమ్మాయిలు చాలా ఇప్పటికీ కూడా దారిలో వెళ్తుంటే తల దించుకొని వెళ్తారు. ఎట్లా అంటే ముందర ఒక 10 meters ఎవరైనా ముందున్నా కూడా తగిలే విధంగా, పక్కలు కూడా సరిగా చూసేటువంటి ధైర్యం కూడా కొంతమంది పిల్లలకు ఉండట్లేదు. ఎందుకు అని అంటే ఒక రకమైన ఫీలింగ్, నేను ఆడపిల్లలు ఎక్కడ ఎవరు టచ్ చేస్తారు, ఎవరు ఎక్కడ చూస్తారో ఒక రకమైన భయం. ఇవన్నీ కూడా అమ్మాయిల మైండ్ని 75% ప్రోగ్రెస్ కాకుండా చేస్తాయి. వాళ్ళ డెవలప్మెంట్ని అంతర్లీనంగా ఒక రకమైనటువంటి స్వభావంతో తీసుకెళ్లడం వలన వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ను తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి
అమ్మాయిలందరినీ కోరుకుంటున్నాను ఈ సభను ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా మార్షల్ ఆర్ట్స్, యోగా ఇవన్నీ కూడా చేయండి. చేసి దాంట్లో ఉన్నటువంటి ప్రయోజనాన్ని మనం ఆత్మస్థైర్యాన్ని నింపుకొని మనం ఏదైతే సమాజంలో ఒక గోల్ మనం పెట్టుకున్నామో మన లైఫ్కి వాటిని సాధించడానికి మీరు ప్రయత్నిస్తారని మీరు కోరుకుంటున్నాను. అంతేకాకుండా భారతదేశంలో ఇప్పటికీ 120 కోట్ల జనాభా ఉంది. కానీ ఏది వచ్చినా ఒక స్త్రీ వల్లనే వస్తుంది పేరు. ఒక మల్లేశ్వరం, ఒక సింధుజాను, ఒక నేక్వాలో వీళ్ళందరూ కూడా ఏ కల్పనా చావ్లా వీళ్ళ ద్వారానే పేరు వస్తుంది. అంటే స్త్రీ అంటే ఒక ఎనర్జీ, ఒక శక్తి. ఆ శక్తిని మనలో మనం మనస్ఫూర్తిగా నమ్ముకొని మన ధైర్యాన్ని మనమే నింపుకొని ఒక కుటుంబంలోనే కాకుండా భర్తకు, పిల్లలకి అంతా సంరక్షణ చేస్తూ సమాజంలోకి అడుగుపెడుతున్నారు. సమాజంలో అడుగుపెట్టినటువంటి స్త్రీ సమాజంలో సుస్థిరత కోసం కూడా చాలా కృషి చేస్తుంది. ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి, దానికి వాటినన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి తన స్థానాన్ని తను నిలబెట్టుకుంటుంది. కాబట్టి స్త్రీ ఈరోజు డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. మనం మన చుట్టూ ఉండే పిల్లలందరూ, ఫర్ ఎగ్జాంపుల్ మన డిపార్ట్మెంట్లో ఏ స్కూల్కి వెళ్ళినా అక్కడ కరెస్పాండెంట్స్ అందరూ, ప్రిన్సిపల్స్ అందరూ కూడా మహిళలే ఉన్నారు. పిల్లలందరూ మహిళలే ఉన్నారు. 10th క్లాస్లో రిజల్ట్లో ఎవరికి ఎక్కువగా ఉందంటే గర్ల్స్ పర్సంటేజే ఎక్కువగా ఉంది. ఫస్ట్ క్లాస్ కానీ ర్యాంకులు కొట్టడం కానీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ పర్సంటేజ్ చూసినా కూడా అమ్మాయిల పర్సంటేజే ఎక్కువగా ఉంది. ఈవెన్ సివిల్ సర్వీస్లో ఇప్పుడు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో కూడా అమ్మాయిల ఎక్కువ పర్సంటేజ్ కలెక్టర్లు మహిళా కలెక్టర్లు అనేది సమాజంలోకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఆ యొక్క అభివృద్ధి పొందినటువంటి, అభివృద్ధి సాధించే స్త్రీల శాతంలో పర్సంటేజ్లో మనము కూడా భాగస్వామ్యం కావాలనేది మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క స్త్రీ తన లైఫ్లో ఏం కావాలి, తన కుటుంబానికి ఎంతవరకు సంరక్షణ చేయాలి, సమాజానికి ఏ విధంగా నేను ఉపయోగపడాలి, ఇంకొక స్త్రీ ఒక అమ్మాయిని ఏ విధంగా డెవలప్ చేయాలి అంటే ఇంకా ఎక్కడ రుగ్మతలు ఉన్నాయి. సార్ అన్నారు ఆత్మరక్షణ. ఆ విషయాన్ని మళ్ళీ ఇంకొక యాంగిల్లో మనం ఆలోచిస్తే ఇప్పటికీ కూడా నిమిషానికి 6 రేపులు జరుగుతున్నాయి అమ్మాయిలపై. ఎందుకు మనకు చట్టాలు ఎన్ని వచ్చినా కూడా ఇంకా జరుగుతున్నాయంటే మ్యాక్రో లెవెల్ ఇంకా ప్లానింగ్ అనేది, మైక్రో లెవెల్లో ఇంకా ప్రతి స్త్రీ తన చుట్టూ ఉన్నటువంటి ఈ మధ్య డిఏవి కళా పాఠశాలలో కూడా ఒక ఇన్సిడెంట్ లాస్ట్ ఇయర్ జరిగింది. అంటే అలాంటివి జరగకుండా ప్రతి మహిళామణి కూడా తన చుట్టూ తను సంరక్షణ ఉండడమే కాదు, తన చుట్టూ ఉండేటువంటి పిల్లలందరూ కూడా ఈవెన్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు సంరక్షణగా ఉన్నారా, వాళ్ళకి ఏమైనా సైకలాజికల్గా ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తున్నారా. అందుకే మహిళా క్లబ్లు అనేవి పెట్టమని కూడా చట్టం వచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. క్లబ్స్ అనేవి ఉంటే పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమంది టీచర్లకి షేర్ చేయడం జరుగుతుంది. అక్కడ ప్రాబ్లం అక్కడే సాల్వ్ కావడం జరుగుతుంది. అది కాకుండా అది సమాజంలో స్టేట్ ప్రాబ్లము, నేషనల్ ప్రాబ్లం దాకా వెళ్ళకుండా మనకి మనం సొల్యూట్ చేసుకునే విధంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ ఉద్దేశించి చివరి మాటగా చెప్తున్నాను, ఆత్మస్థైర్యం ఎవరో ఇస్తే రాదు. మన మనసులో మనమే నింపుకోవాలి. మనం ఒక విషయం పైన సాధన ఏ విధంగా చేస్తామో మన అభివృద్ధి పైన మనమే సాధన అనేది చేయాలి. వచ్చిన అడ్డంకులన్నింటినీ పాజిటివ్ వేలో మనం పరిష్కరించుకుంటూ మనం ఒక శక్తిగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అభ్యుదయంగా, ఎవరు ఎన్ని రకాలుగా మనల్ని అడ్డంకులు చేసిన అభివృద్ధిని నిరోధించినా కూడా వాటన్నింటినీ కూడా మనకుండేటువంటి ఆత్మస్థైర్యంతో, మనకుండేటువంటి విజ్ఞానంతో వాటిని పరిష్కరించుకుంటూ సభ్య సమాజంలో స్త్రీ యొక్క అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్త్రీ అభివృద్ధికి మీరందరూ పాటుపడతారని, ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క ధైర్యాన్ని ఏ విధంగా పెంచుకునేటువంటి కరాటే కానీ, యోగా కానీ, మెడిటేషన్ ఇలాంటివన్నీ నేర్చుకొని తన జీవితానికి తన సోపానం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నమస్కరించుకుంటూ థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి